హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ప్రచార ప్రభావం. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 1992 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? సుధాకరుడు సుశీలను ప్రేమించాడు. కానీ సుశీల సుధాముడనేవాడి అందచందాల గురించి విని వాడినే పెళ్లి చేసుకుంటానంది. సుధాకరుడు సుధాముడి ఊరు వెళ్ళి వాడిని చూసి తిరిగి వచ్చి తనకు తెలిసిన వారందరి వద్ద సుధాముడి అందం మాటల్లో వర్ణించలేం. వాడు నడుస్తుంటే దేవతలు గుర్తుకొస్తారు. వాడు మాట్లాడితే వీణలు మ్రోగుతాయి. సుశీలకు వాడే తగినవాడు అంటూ ప్రచారం చేశాడు. సుశీలకు కూడా వాడలాగే చెప్పాడు. కొంతకాలానికి సుధాముడ ఊరొచ్చాడు. సుశీల వాణ్ణి చూసి నిరుత్సాహపడింది. గ్రామస్తులు కూడా వాడికంటే సుధాకరుడే బాగుంటాడని చెప్పుకున్నారు. సుశీలకు సుధాకరుడికి పెళ్ళయింది. నిన్ను పెళ్లాడ్డం నా అదృష్టం. ఎందుకో ఆ సుధాముడి గురించి నేను పొరబడ్డాను అంది సుశీల. సుధాకరుడు నవ్వి, రోజూ చూసే నాలో నీకు ఏ విశేషమో కనిపించకపోవడం సహజం. కానీ సుధాముడు నిజంగా అంత తక్కువ వాడేం కాదు. వాడి గురించి నేను చేసిన విపరీత ప్రచారం వల్ల అంతా వాడిని ఎంతో గొప్పగా ఊహించుకున్నారు. అందువల్ల వాడు తక్కువగా కనిపించాడు అంతే అన్నాడు. తన్ను పొందడానికి సుధాకరుడు చేసిన వింత ఉపాయానికి ఆశ్చర్యపడిన భర్త తెలివికి, అతడికి తనపై ఉన్న ప్రేమకి ఎంతో సంతోషించింది సుశీల. ఇదండి వసుంధర గారు బొమ్మరిల్లులో రచించిన ప్రచార ప్రభావం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.